హాయ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద క్వెషన్స్ ఇస్తూ ఉంటాడు కదా! రీజనింగ్ టాపిక్‌లో. అలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మీరందరూ సాల్వ్ చేస్తూనే ఉంటారు. అలాంటి క్వెషన్స్‌లో నేను ఒక సిమిలర్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఛానెల్‌ని కొత్తగా చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కాంపిటేటివ్ కంటెంట్‌తో పాటు ఇంటర్ సంబంధించి 1A, 1B, 2A, 2B కూడా చెప్తున్నానండి. ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి కంటెంట్‌ని చూసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. క్వెషన్ చూడండి మనకేమి ఇచ్చాడో. అంబ్రెల్లా అంటే ఈక్వల్స్ టు 5 అన్నాడండి. అలాగే యాపిల్ అంటే ఈక్వల్స్ టు 3 అన్నాడు. లెమన్ అంటే ఈక్వల్స్ టు 3 అన్నాడు. దెన్ ఎగ్ ఎంతో ఫైండ్ చేయమన్నాడు. ఎగ్ వాల్యూ ఎంత ఫైండ్ చేయమన్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నార్మల్‌గా అయితే మనం అందరం ఏం చేస్తాం, పొజిషన్స్ చూసుకుంటాం కదా! అంటే ఏబిసిడి అని జెడ్ వరకు వేసుకుని వాటి పొజిషన్స్ అంటే 1 to 26 కదా! ఏ ఏ లెటర్‌కి ఏ వాల్యూ వస్తుందో యాడ్ చేసి చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. నార్మల్‌గా ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో మీ అందరికీ తెలుసు వొవెల్స్, కాన్సోనెంట్స్ అని 2 ఉంటాయి కదా! మనకి వొవెల్స్ అంటే ఏంటి? వొవెల్స్ అంటే ఏంటండి మనకి ఏఈ, ఐఓయు కదా! ఏఈ, ఐఓయు కదా! ఈ 5 వొవెల్స్ అయితే మిగిలిన 21 లెటర్స్ కూడా కాన్సోనెంట్సే కదా! మనం ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకిచ్చిన లెటర్స్‌లో వొవెల్స్‌ని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ టర్మ్సే వేసాడు వాడు. ఒకసారి చూడండి మనకి అంబ్రెల్లాలో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి? యు అనేది వొవెల్. అలాగే ఈ అనేది కూడా వొవెలే కదా! అలాగే ఏ అనేది వొవెల్. అలాగే ఇంకేమైనా వొవెల్స్ ఉన్నాయండి మనకి? ఇంకేం లేవు కదా! సో మనకి రిమైనింగ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 వేసాడు కదా! సో ఈ అంబ్రెల్లా వాల్యూ 5 ఇలా వచ్చింది. అలాగే యాపిల్ కూడా వొవెల్స్‌ని ఇలాంటి ఫార్మ్‌ని యూజ్ చేసుకొని క్యాన్సిల్ చేసి చేసాడు చూడండి. ఇక్కడ కూడా వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ, ఈ రెండే కదా! ఈ 2 క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 1, 2, 3 3 కదా! సో 3 వేసాడు. అలాగే లెమన్‌కి కూడా అంతేనండి. సరే వొవెల్స్ చూడండి. వొవెల్స్‌ని క్యాన్సిల్ చేసాడు. ఏ, ఈ ఒకటి, ఓ ఒకటి 2 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 కాన్సోనెంట్సే కదా! సో రిమైనింగ్ టర్మ్స్ 3 కాబట్టి 3 వేసాడు. దీనికి సిమిలర్‌గానే ఎగ్‌లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయో చూసి వాటిని క్యాన్సిల్ చేసి ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఆన్సర్‌ని కామెంట్ చేయండి.